నమస్తే ఫ్రెండ్స్. కథ పేరు ఇల్లాలు ఇన్ సైలెంట్ మోడ్. 3 రోజుల నుంచి అమ్మని అలా చూస్తుంటే భయంగా ఉంది. ఇక డాక్టర్కి చూపించడం బెటర్ నాన్న. చెల్లెలు వాళ్ళు కూడా అమెరికా నుంచి వచ్చి 10 రోజులు ఉండి వెళ్తారు. ఇలాంటి సమయంలో అమ్మ అడ్డం పడితే ఎంత ఇబ్బందో అన్నాడు రాజీవ్ తండ్రితో. గొంతు పట్టుకుందేమో నా ఉద్దేశం. అయినా ఎప్పుడు అడగకపోయినా సలహా ఇచ్చే ఈ మనిషి అర్ధాంతరంగా అలా మాట్లాడకపోవడం కొంచెం ఆలోచించవలసిన పరిస్థితి అన్నాడు తండ్రి. అత్తయ్య, కొంచెం మంచినీళ్ళు తాగండి, సాయంత్రం డాక్టర్ దగ్గరికి వెళ్దాం గ్లాస్ అందిస్తూ కోడలు చెప్పింది. అందరూ కలిసి నిర్ణయించుకున్నట్లు ఈఎన్టీ స్పెషలిస్ట్ సురేంద్ర క్లినిక్కి తీసుకుని వెళ్ళారు. రాత్రి 8 అయినా డాక్టర్ నుంచి పిలుపు రాలేదు. భర్తను చూస్తూ దండం పెడుతూ ఇంటికి వెళ్దాం అని సైగ చేసినా ఆయన భయపడకు జయమ్మ, నీ చుట్టూ ఇంతమంది ఉన్నాం అని సముదాయించాడు. మరి అదే నా భయం అనుకుంది జయమ్మ. ఇంతమందిని సమర్థవంతంగా నా సాయశక్తులా ఇన్నేళ్ళు లాగించాను, అది కూడా ఇప్పుడే రావాలా? ఇంతోటి ఇబ్బంది ఎలా చెప్పమా? వీళ్ళు నేను చెప్పినట్లు చేస్తే ఇంకా చాలా చక్కగా వీళ్ళ కోసం మరెన్నో పనులు చేస్తాను కదా. ఈ నోరు మూత పడించుకోవడమేంటో నా ఈ బాధ ఎలా తెలుస్తుంది ఈ ఇంట్లో ఉన్న జనాలకు? దారి చూపు భగవంతుడా అనుకుంది మనసులో. జయమ్మ గారు లోపలికి వెళ్ళవచ్చు ఒక పిలుపు. కదలకుండా అలాగే ఉన్న జయమ్మ చెవి దగ్గర చిటికి వేశాడు భర్త.